నమస్తే అందరికి. ఒకరోజు గురువుగారు ఇద్దరు శిష్యులను పిలిచి కొంత డబ్బునిచ్చి, "ఈ డబ్బు చాలా తక్కువ అమౌంటే నేను మీకిస్తున్నాను. కానీ ఈ డబ్బుతో మీరేదైనా కొని ఒక గదిని మొత్తం నింపాల్సుంటుంది" అని చెప్తారనమాట గురువుగారు శిష్యులతో. సరే అని తలూపిన శిష్యులు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. గురువుగారు ఇచ్చినది తక్కువ అమౌంటే. కానీ ఆ డబ్బుతో ఈ శిష్యులిద్దరూ కూడా ఏదైనా కొని ఒక రూమంతా నింపాల్సుంటుంది. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన శిష్యులిద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రయత్నాల్లో ఉంటారనమాట. మొదటి శిష్యుడు ఆ డబ్బుతో గడ్డిని కొంటాడు. గడ్డిని కొనేసి ఒక రూమంతా నింపేస్తాడు. నింపేసి గురువుగారిని చూడ్డానికి ఇన్వైట్ చేస్తారు. గురువుగారు ఆ గది తలుపులు ఓపెన్ చేయగానే ఆ రూమంతా కూడా ఎండుగడ్డితో ఉండడం చూసి గురువుగారంటారు, "ఈ రూమునంతా కూడా నువ్వు నిరాశతో నింపేశావు" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రెండో వాడు కూడా గురువుగారిని ఇన్వైట్ చేస్తారు. గురువుగారు ఆ రెండో గది దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి ఆ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఒక దీపాన్ని పెడతాడనమాట. రెండో శిష్యుడు అక్కడ ఒక దీపాన్ని పెట్టి దాన్ని వెలిగిస్తాడు. వెలిగించగానే ఆ చీకటి గదంతా కూడా వెలుతురుతో నిండిపోతుంది. అది చూసిన గురువుగారు ఇలా అంటాడు, "నువ్వు నిజమైన వివేకవంతుడివి. నీలాంటి జ్ఞాని ఈ సమాజానికి అవసరం" అని చెప్తారు గురువుగారు. చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, ఈ కథ ద్వారా మనకు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైనా కూడా మన మనసును, మెదడును అనవసరమైన విషయాలతో నింపడం ద్వారా ఏ యూజు ఉండదు. సో, మన మనసును, మన మెదడును కూడా పాజిటివ్ థింకింగ్‌తో, మంచి ఆలోచనలతో ఎప్పుడైతే నింపుతామో, అప్పుడు ఆ ఆలోచనలు మనకు మంచి చేస్తాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మంచి చేస్తాయి. ఏమంటారు?